భగవంతుడితో లయం కావడమే, కలిసిపోవడమే. ఇక ఇప్పుడు ఆధునికంగా మోడర్న్గా తీసుకుంటే ఆ కోఆర్డినేషన్ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ. మన అంటే మన బాడీ చెప్పినట్లు మన మైండ్ వినాలా, మన మైండ్ చెప్పినట్లు మన బాడీ చేయాలా. రెండింటికి ఎప్పుడైతే ఎవరికైతే సమన్వయం కోఆర్డినేషన్ కుదురుతుందో వాళ్ళు ఎందులో వేలు పెట్టినా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, లేవాలా, అర్లీ మార్నింగ్ లేవాలా, లేచి చదివితే బాగా గుర్తుంటుంది. మరి సిలబస్ ఏమో ఎక్కువ ఉంది, టైం తక్కువ ఉంది. లేవాలని మైండ్లో ఉంటుంది, లేవాలా, చదవాలా, 10/10 కొట్టాలా అని ఎవరికైనా ఉంటుందా, ఉండదా? అప్పుడు మనకు లేద్దామంటే మనసేమో ప్లీజ్ గెటప్, ప్లీజ్ గెటప్, టైమ్ ఈజ్ ఓవర్, అలారం ఈజ్ రింగింగ్ అని అక్కడ మనసు చెప్తుంది. కానీ ఇక్కడ బాడీ ఏమంటుంది, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, షటప్, యూ షటప్ ఫర్ 2 minutes అని ఇక్కడ బాడీ చెప్తుంది. మైండ్ చెప్పినట్లు బాడీ వినట్లే, మైండ్తో బాడీ సహకరించట్లే. మరి సహకరించాలంటే మనం యోగా ప్రాక్టీస్ చేస్తే అది సాధ్యమే. ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు వితౌట్ రింగ్, వితౌట్ అలారం యూ క్యాన్ గెటప్. అప్పుడు నీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మరి ఒక మహానుభావుడు ఇట్లా చెప్తే, యోగా అన్నాడు, జీవితమే ఒక యోగా అన్నాడు. జీవితమే ఒక యోగా అయింది, ఇక యోగా తప్ప ఏం లేదా? ఇక యోగా చేస్తే చాలా, ఇంకా మరి జాబ్ చేయొద్దు, డబ్బులు సంపాదించొద్దు అంటే లైఫ్ ఈజ్ యోగా అంటే ఒక చక్కని జీవన విధానమే యోగా. ఇట్స్ ఎ నైస్ లైఫ్ స్టైల్. అందరూ బతుకుతున్నారు, కుక్క బతుకుతుంది, నక్క బతుకుతుంది, మనుషులు కూడా మరి పుట్టడము